మనోభిష్ట సిద్ధిరస్తు. దశావతారాలు, దశ మహావిద్యలు దుష్ట శిక్షణ చేయటానికి, శిష్ట రక్షణ కలిగజేయడానికి అని మనం అనుకుంటుంటాం. కానీ ఒక విచిత్రమైన విషయం మా తండ్రి గారు చెప్పారు. మనిషి జీవన విధానం, భూమి ఎలా పుట్టింది, ఆ భూమి నుండి మొత్తం జలమయంగా ఉన్నప్పుడు మత్స్యము, ఆ మత్స్యం అన్నది చేపగా నుండి కూర్మంగా ఎలా మారింది, కూర్మంగా ఉండి వరాహ రూపంగా ఎలా మారింది, ఆ వరాహ తత్వం నుండి నరసింహస్వామి తత్వంగా ఎలా మారింది, ఆ తర్వాత గుజ్జు రూపంతో మానవులు వామనులై ఎలా ఆవిర్భవించారు, గొడ్డలి ప్రయోగం అనేది మనిషి జీవితంలో దగ్గర ఉన్న చెట్లను ఎలా నరకగలిగేవారు, దూరంగా ఉన్న వారిని సంహరించడానికి రామ బాణం ఎలా ఉపయోగపడింది, ఆ తర్వాత బలరామ తత్వముతో ధాన్యం పండించడం, నాగలి చిహ్నం మనిషి జీవితంలో ముఖ్యమైన సంకేతంగా ఎలా మారింది, అలంకార తత్వము, సంగీతము ఇలాంటివి, గో సంపద అనేవి మనిషి జీవితంలో ప్రాధాన్యత ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఎలా కలగజేశాడు. కల్కి అవతారం అన్నది ఏంటి, ఇప్పుడున్న విద్యుత్ శక్తియే కల్కి హార్స్ పవర్ అని సైంటిఫిక్గా తెలియజేశాడు. ఈ విధానం నిజమే అనిపించింది. డార్విన్ సిద్ధాంతం ప్రకారం మనిషి కోతి నుండి ఎలా పుట్టాడు, ఆ మార్పు ఏమిటి అనేది అంతు చిక్కక అటువంటి డార్విన్ అనే మహా సైంటిస్టు అర్థం కాకుండా మిస్సింగ్ లింక్ అని ఒక పేరు పెట్టాడు. ఆ మిస్సింగ్ లింక్ ఏంటన్నది మన దశావతారాలు చూస్తే వారికి అర్థమవుతుంది. మనిషి కోతి నుండి మారిన మధ్య దశ ఏమిటో వారికి అర్థం కాలేదు. అదే నరము మృగము, నరుడు సింహము, ఇవి రెండు కలగలిపి నరసింహ తత్వం. మృగము కాదు, సింహము కాదు, వానరము కాదు, మనిషి కాదు, ఎటు కాని పరిస్థితియే నరసింహస్వామి తత్వం. అదే మిస్సింగ్ లింక్ అన్నది. నాకు కొద్ది చదువుకునే రోజుల్లో కొద్దిగా దీని గురించి ఆతృత పెరిగి దానిలో ఈ మరిన్ని విషయాలు తెలుసుకోవాలని మా నాన్నని అడిగేవాడిని. నేను కొద్దిగా పెరిగాను కాబట్టి, బాబు దశావతారాల్లో మరొక సీక్రెట్ దాగుంది, నువ్వు పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు ఒక చక్రం ఉందయ్యా అన్నాడు. ఆ చక్రం ఏంటో తెలుసుకోవాలని ఆతృతతో ఆయన్ని వెంటబడేవాడు, అడుగుతూనే ఉండేవాడు. అది ఇప్పుడే వద్దులేరా, నువ్వు పెరిగిన తర్వాత చెప్తానని విసుక్కునేవాడు. అదేంటో తెలుసుకోవాలి, చెప్పునా అని. మా అమ్మకు మాత్రం మహా చిరాకేసేది. దొందేరా మీరిద్దరు, ఆయన సన్యాసి, నువ్వు సన్యాసి తయారావు, బాల సన్యాసి అంటూ తిట్టేది. ఆయన చెప్పిన విషయం విన్న తర్వాత ఆమె కూడా నోరు తెరిచి చూసి ఆశ్చర్యపోయింది. ఒక వీర్య కణం తల్లి గర్భంలోకి ప్రవేశించేటప్పుడు మత్స్యంలాగానే ప్రవేశిస్తుంది. ఆ వీర్య కణము చేప ఎలా ఉందో ఆ విధంగా ముందుకు దూసుకెళ్తుంది. ఆ తర్వాత ఒక కూర్మ రూపంలో గర్భంలో రూపం దాల్చుకుంటుంది. ఆ తర్వాత ఆ కూర్మ రూపమే మెల్లమెల్లగా గోర్లు, చిన్న లేలేత రోమాలు, వెంట్రుకలు పుట్టుకొచ్చి వారాహ రూపంలాగా తయారవుతుంది. ఆ తర్వాత ముఖ్యమైన ఘట్టం ఇది.
నరసింహస్వామి మూర్తిలాగా తయారవుతుంది. ఎలాగయ్యా? ఆ నరసింహస్వామి స్తంభాన్ని రెండుగా చీల్చి పగలగొట్టుకుని వచ్చి ఆ హిరణ్యకశిపుడు పేగులు మెడలో వేసుకున్నాడు. ఆ విధంగా పుట్టిన బిడ్డ చేస్తుందంటే కాదు. గర్భం అనే స్తంభం నుండి బయటపడి పేగు మెడకేసుకొనో పేగు తెంచుకొనో ఆ బిడ్డ పుట్టింది. అక్కడున్న పేగు సంబంధం అలాంటిది. ఆ బిడ్డ పుట్టినప్పుడే ఆ మాయ అనే దీనితో నరసింహస్వామి తత్వంతోనే ఉంటుంది. ఆశ్చర్యంగా అనిపించింది. ఆ తర్వాత బిడ్డ జోగాడుతూ పాకుతూ అడుగులు కొలవటం అనేది వామన రూపతత్వం. ఆ వామనుడు 3 అడుగులు కోరి, 1 అడుగు భూమి, మరో అడుగు ఆకాశం, మరో అడుగు బలి చక్రవర్తి తలపై పెట్టాడు. ఇది కూడా అంతే. తప్పటడుగులు వేస్తూ మనిషి భూమి గురించి స్టడీ చేస్తూ, ఆ తర్వాత ఆకాశాన్ని గురించి ఆలోచిస్తూ, ఆ తర్వాత తన వంశాన్ని, తన యొక్క అజ్ఞానాన్ని తొక్కి పాతాళానికి తొక్కి విజ్ఞానంతో పైకి ఎదగటమే వామన రూపతత్వము. ఇక ఆ కుర్రాడు పెరిగిన తర్వాత ఎలా ఉంటాడు? నవ యువకుడులా ఉంటాడు. నవ యువకుడు అంటే ఎలా ఉంటాడు? ఏది కనిపిస్తే అది నరికేసుకుంటూ ముందుకెళ్తుంటాడు. ఏ విషయాన్నైనా ఛేదించుకుంటూ వెళ్తాడు. అదే పరశురామ తత్వం. ముందుకు దూసుకెళ్లే గొడ్డలి లాంటి తత్వం ఆ యవ్వనం అలాంటిది. ఆ యవ్వనం దశ నుండి మరొక దశ రామతత్వం. ఒక భార్య, ఒక రాజ్యం, ఒక బాణం. ఇలా ఆ యువకుడు ఒక రామస్థితికి వస్తున్నాడు. దూరంగా ఉండేదాన్ని ఎలా పొందాలి అని ఆలోచిస్తాడు. ఆ విధంగా గృహస్థు ధర్మాన్ని నిర్వహిస్తూ ఆ తర్వాతే పాడి పంటలు, ధనధాన్యాదులు చేకూర్చుకుంటూ వస్తాడు. అదే బలరామతత్వం. ఆ తర్వాతే ఇంటిని అలంకరించుకోవాలి, తనకంటూ ఒక గో సంపద ఉండాలి అనేదే కృష్ణతత్వం. ఆ కృష్ణతత్వం తర్వాత బుద్ధ. ఏముంది, 70 ఏళ్ళు అయిపోతే ఇంకా ఏదో రామకృష్ణ అంటూ బుద్ధుడిలాగా బుద్ధిగా కూర్చోవటం. ఇక కల్కి అవతారం ఏంటయ్యా అంటే, ఈ ఆత్మ నుండి ఈ శరీరం విడిపడి అది ఈ శివం అనబడే ఈ శరీరం శవంగా మారిన వెంటనే ఆత్మ విడిపోతుంది. ఇక్కడ నుండి గుర్రం, తెల్లటి శ్వేత గుర్రం ఎలాగ ముందుకు దూసుకెళ్తుందో అలాగా ముక్తిని కోరుకుంటూ ఆ పరమాత్ముడిలో లీనమవుతుంది. అదే కల్కి తత్వం. ఈ కాలచక్ర తత్వాన్ని జీవన విధానం తెలియచేసేసరికి దశావతారాల్లో ఇంత సైన్స్ ఉందా అంటే, వీర్య రేణు మత్స్యంగా ఉండి కూర్మంగా మారి వరాహంగా రూపం దాల్చి నరసింహస్వామిగా అవతరించి వామనుడిగా తప్పటడుగులు బాల్యంలో వేస్తూ యువకుడిగా పరశురాముడిగా ఉంటూ బలరాముడిగా ఉంటూ ధనార్జన చేస్తూ ధాన్యాదులను చేకూర్చుకుంటూ కృష్ణలీలలతో తన చుట్టూ ఉన్న వారిని చాణక్య నీతితో రాజ్యాంగబద్ధంగా సంపాదనతో ముందుకు సాగుతూ బుద్ధావతారంలాగా చివరి దశలో ఉంటూ ధ్యానాదులు చేసుకుంటూ తీర్థయాత్రలు చేసుకుంటూ కల్కి తత్వంతో మోక్షాన్ని పొందటమే ఈ దశావతార తత్వము అని తెలియచేసేసరికి మా నాన్నకు సాష్టాంగ నమస్కారం చేశాను. నాన్న, నీలాంటి తండ్రిని పొందటానికి నేనంత అదృష్టం చేసుకున్నాను. కాబట్టి పెద్దల అనుభవ సారాన్ని స్వీకరిద్దాం, వారి ఆశీస్సుల్ని దీవెల్ని అందుకుందాం. తప్పకుండా అందరూ పైకి ఎదగాలనే ఈ ఉదంతం చెప్పాను. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.